హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా వీడియో ఇప్పుడు ఆరంభమవుతున్నది. రాత్రి 8 గంటలు అయింది. చూడండి, మొన్న నేను చెప్పాను డీమార్ట్కి వెళ్ళిందని చెప్పి, ఆ డీమార్ట్కి వెళ్ళిన తర్వాత ఇవి తెచ్చాను. ఇవన్నీ ఒక్కొక్క ప్యాకెట్ 25 రూపాయలు. అందుకని చెప్పి చాలా ప్యాకెట్లు ఉంటే వానాకాలం అయినా కూడా ఇవి పాడవు. వానాకాలం అయినా కూడా ఇవి వెలుగుతాయి బాగా. అందుకని చెప్పి 10 ప్యాకెట్లు తెచ్చాను. ఇవన్నీ 1 2 3 4 5 ఇది 6 7 8 9 ప్యాకెట్లు తెచ్చాను. 10 ప్యాకెట్లు తేలేదు, 9 ప్యాకెట్లు తెచ్చాను. ఇగో ఇక్కడ ఆల్రెడీ దాన్ని అది తెచ్చానా. అయితే 10వ తేదీ లోపల మా నాన్నకి ఫర్మాయిష్ ఏమిటి వచ్చిందంటే ఏం తింటారని అమ్మ వెళ్ళి అడిగేసరికి నాకు ఎందుకు అడిగానంటే రోజు ఏది పెట్టినా ఇది ఇలాగా, అది అలాగా, ఇది ఇలా చేస్తారా, మీ అమ్మ ఏంటేంటో పెట్టిస్తూ ఉంటుంది ఏది అయితే. అందుకని ఇవాళ అడిగాను కోపం వచ్చి. ఏది పెట్టినా కూడా ఆ మొహం విడడమే లేదు, ఏది పెట్టినా మొహం విడదు. కోపం వచ్చి ఇవాళ అడిగాను, నేను ఏది పెడితే తినండి, లేదు కదా మీకు ఏది కావాలో చెప్పండి. అయితే నాన్న ఫర్మాయిష్ ఏంటంటే నాకు లచ్చా పరాఠాను మటర్ పనీర్ పెడతావా అన్నారు. లేదు, నువ్వు అంత అడుగుతున్నావు కదా, లచ్చా పరాఠా మటర్ పనీర్ నాకు ఇవాళ చేసి పెట్టు అన్నారు. పెడతావా, నీకు అది చేసి పెట్టు అని. పెట్టు అంటే ఏదో ఆర్డర్ ఇచ్చినట్టు. నువ్వు అంతలా అడుగుతున్నావు కదా, అందుకు లచ్చా పరాఠా మటర్ పనీర్ చేసి పెట్టు అందుకని చెప్పి. అందుకని ఇగో ఇంట్లో అమ్మ తేజ్పత్తా, దాని అంటే బేలీఫ్ అంటే తేజ్పత్తావే, 1 చెంచాడు ధనియాలు, 1 చెంచాడు జీలకర్ర, 1/2 చెంచాడు సోంపు అంటారు కదా, అది సోంపు, 2 పెద్ద ఏలకలు, 2 చిన్న ఏలక్కాయలు, అదే ఏలకలు అని అంటారు, అది ఏలకలు. దాని తర్వాత ఇది ద్రాక్ష చెక్క, ఇగో 2 చెక్కలు చిన్నవి. ఇగో దాని తర్వాత ఇవి లవంగాలు 5, తర్వాత కలిమిర్చి 8, మిరియాలు 8. దాని తర్వాత మసాలా కోసం ఏంటంటే 4 టమోటాలు, మీకు ఎలా కారం ఉంచుకోవాలో ఆ కారం హిసాబుగా పచ్చిమిరపకాయలు. మన తెలుగు వాళ్ళు లావు కారం తిన్నాం కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తే అది కారంగా ఉంటుంది. ఉల్లిపాయలు అండి, ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు కాబట్టి 5-6 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు అయితే 2 సరిపోతాయి. టమోటాలు కొంచెం లావుగా ఉండాలి, అందుకని చెప్పి నేను టమోటాలు 4 వేసాను. దాని తర్వాత 1 ఇంచు అల్లం, 13-14 వెల్లుల్లిపాయలు. అంటే వెల్లుల్లిపాయ గడ్డ ఒకటి ఉంటుంది కదా, ఒక గడ్డంతా ఉంచితే అయిపోతుంది సరిగ్గా. ఇగో ఇప్పుడు అమ్మ ఇవన్నీ వేస్తున్నారు. ఇగో పనీర్ మటర్ ఉన్నది ఫ్రిడ్జ్ లోపట, అయిపోయింది. ఇగో మసాలా రెడీ అయిపోయింది. ఇంక ఇదే ఏంటి వేసడానికి పెట్టావు? అదే చెప్పాను కదా, ఇప్పుడు చూపించు. దాంట్లో టమోటాలు, కాజులు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇవంతా కొంచెం నూనె వేసి, నెయ్యి కావాలంటే నెయ్యి, నూనె కావాలంటే నూనె. అర్ధరాత్రి అయింది, అర్ధరాత్రి 12:30 అవుతున్నది. 12:30 అవుతూ ఉంటే ఇది ఇక్కడ కూర్చుంది పడుకోకుండా. అంతమంది పడుకున్నారు, అరుస్తూ ఉంటే నేను ఇగో అందుకు వచ్చాను. ఎందుకు అరుస్తున్నారు, ఈ వంటింట్లోంచి బయటికి వెళ్ళటం లేదు. ఎందుకంటే ఇగో బ్రెడ్ మిగిలి ఉంది, అందుకని చెప్పి ఈ బ్రెడ్ ఇగో ఇక్కడ పెట్టాను నేను ముచ్చి. దాంట్లో చిన్న ముక్క ఉన్నది, ఆ ముక్క దానికి కావాలి. ఇంత పెసర ముక్క, దీంట్లో సగం ముక్క తినేసింది అప్పుడే, ఇంత ముక్క దానికి కావాలి. ఇప్పుడు ఉట్టి ముక్కతో సరిపోదు, ముచ్చి కూడా ఇచ్చివ్వాలి. ఆ ముచ్చి ఇచ్చేస్తే ముచ్చి ఇల్లు ఆకలి చింపి పోస్తుంది. పోసిన తర్వాత దాని ఆనందం తీరిపోయాక అప్పుడు వెళ్ళి పడుకుంటుంది. అందుకని చెప్పి ఇక్కడ అరుస్తున్నది పడుకోకుండా. అంతమంది పడుకున్నారు కానీ ఇక ఇది రాత్రిలో కావస్తే ఇక్కడే పడుకుంటుంది. ఇలాగే పడుకో రాత్రిలో, కానీ నీకు దొరకదు. The next morning. Where is Tamu, Gini? Tamu, ఇక ఒక చెప్పిదా ఇప్పుడు కణిసి ఎక్కడ వచ్చింది తెలుసా?
నా నటి మీద ఒంటి మీద కడుసులన్నీ నీ ఒంటి మీద వచ్చేసి కానీ మేము 130 రూపాయలు కడుసు మంది అడిగింది సార్. దాంతో అన్ని బయటకు వచ్చాయి కదా. ఎంతో 100 రూపాయలు నీ మొబైల్ దొరుకుతుంది అద్దంలో నువ్వు కోల్డ్ ఫోన్ సైన్ అయిపోతుంది. అక్కడ ఉన్న ప్యాకెట్ ప్లేట్లు ఇంకా 3 ఉన్నాయా 2 ఉన్నాయా? ఏమంటే కావాలా? నేను అక్కడే నేను ఇప్పుడు అలాగే హాజీ ఆడుకున్నప్పుడు కింద తక్కువ నీళ్ళు ఆవుకుంటారు. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఆరోగ్యంగా కింద కింద వరకు కింద వరకు నేను కింద వరకే తెస్తున్నానమ్మా. ఓకే లావు టైట్గా కట్టుకోకూడదు. లావు టైట్గా కడితే బ్లడ్ సర్క్యులేషన్ పరిశీలించుకున్నావా? అది ఇచ్చాను కదా. ఇప్పుడు సరే ఇది ఎక్కడ ఇచ్చాను? ఇచ్చాను కావాలి. ఏమిటి 2 చేతులతోనా? తిని చూపించు. రోజు చేత్తో తింటాను. అడగ చెత్త అలా తింటాను. మేము తిన్నాం. నువ్వు ఎలాగో ఎడం చేయవటం కదా అందుకని చెప్పి నువ్వు తినవాళ్ళం. మాకు రాదు, మేము కుడి చేయవాళ్ళం. బయట మబ్బుగా ఉంది పొద్దు నుంచి, కానీ వాన పట్టడం లేదు. ఎక్కడ వాన పడుతున్నా అది కావాలి, అందుకని మబ్బుగా ఉంది. చేత్తో తింటే ఆనందం వేరు, ఆ చెంచాతో తిన్న ఆనందం వేరు. విను, చెంచాతో తింటే ఆ చెంచా ఎంతమంది నోట్లో వెళ్తుందో, ఎంతమంది ఎంత తోమినా ఎంత ఇచ్చేసినా, మన ఇంట్లో చెంచా అయితే మన 4 నోట్లోనే వెళ్తుంది. అయినా రోడ్డు మీద మన చెయ్యి అయితే 10 మంది చేతుల్లోకి వెళ్ళదు కదా. చేతితో తినకూడదు అంటే చెంచాతో తినకూడదు. ఈ కంచం నోట్లో పెట్టుకోం కదా మనం. కంచం నోట్లో పెట్టుకోం, చెయ్యి నోట్లో పెట్టుకుంటా, చెంచా నోట్లో పెట్టుకుంటాం. అందుకని దానికి ఏంటంటే ఇది, అందుకు చెయ్యి బెస్ట్. హైజీనిక్ అనుసారంగా 4 రంగులు రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో అని ప్రతి చెంచా మీద కంచం మీద రైస్. ఎవరికైనా స్టిక్కర్ పెట్టా. ఎల్లో నాది, గ్రీన్ ఇది. అక్కర్లేదు, చెంచాతోనే తినొద్దు. ఎల్లో బిన్ని చెంచాతోనే తినొద్దు కదా. ఎల్లో అన్నం వంట అయిపోయిందన్న, కూర అయిపోయింది. సారీ, అన్నం అయిపోయింది, పప్పు అయిపోయింది, కూర వేస్తాను. వంకాయ పచ్చికారం కూర. తీసుకోలేదు అక్కడ వెళ్ళి ఫోన్ తెచ్చుకోకూడదు. నీకు అన్ని ఒకటి చందీగా చెంచాల కట్టాలంటే రాహుల్ గాంధీ వేసుకో. ఎన్నో తెచ్చుకోలేదు చూడమ్మా, కూర వేసుకోవడానికి ఎన్నో తెచ్చుకోలేదు. ఆగిందని తినిద్దామని కొంచెం అంటే గరిటతో వేసుకుంది. ఇంకోటి ఎవరైనా కావాలి, కొంచెం కావాలంటే తినకూడదు. ఎంత విక్టిమ్ కార్డ్ ఆడుతుంది అలా ఏంటండి అయిపోయిందా?